మొట్టమొదటిగా ఇక్కడ ప్రారంభమైంది. యెషయా తన గ్రంథంలో 61వ అధ్యాయంలో ఇది మొట్టమొదటిగా యేసుక్రీస్తు గురించి, యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి, యేసుక్రీస్తు యొక్క మరణము గురించి, లేదా యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి, మళ్ళా తిరిగి ఆయన త్వరలో రానై ఉన్నాడనే అంశాన్ని యెషయా తన యొక్క గ్రంథంలో పొందుపరిచిన విధానాన్ని మనం ముఖ్యంగా గమనించేవారు ఉన్నాం. అయితే యేసు ప్రభువారు మనం ముఖ్యంగా గమనించినట్లయితే ఈ యొక్క 61వ అధ్యాయం ఆయనకి ఇవ్వబడినప్పుడు ఇక్కడ ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారిని విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును ఇది నాని ఆయన నన్ను బలపరిచిన మాటను మనం ముఖ్యంగా గమనించేవారు ఉన్నాం. కనుక నా ప్రియమైన సంగమా, ఈ దినాన్ని మనం ముఖ్యంగా ఆలోచన చేసినట్లయితే ఈ దినాన్ని ఆత్మపరమైన ప్రత్యక్షత మనకి ఇక్కడ కనపడుతుంది. ఆత్మపరమైన ప్రత్యక్షత ఇక్కడ మొట్టమొదటి లైన్లోనే గమనిస్తున్నాం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చుచున్నది. చూడండి, ఆత్మ కలిగిన ప్రత్యక్షత మనం ఇక్కడ కనిపిస్తున్నామంటాం. ఆయన అంటున్నాడు ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చుచున్నది అని. అంటే ఆత్మ ప్రత్యక్షత దీనులకు సువార్తమానము ప్రకటించుటకు ప్రత్యక్షమైందనేది మనం ముఖ్యంగా గమనించేవారు. చూడండి, మన భారతదేశానికి మొట్టమొదటి సువార్త యేసు ప్రభువారు చనిపోయిన తిరిగి లేపబడిన 37 సంవత్సరాల తర్వాత సెయింట్ థామస్ అనే వ్యక్తి కేరళ ప్రాంతానికి వచ్చి, కేరళ ప్రాంతము అదేవిధంగా తమిళనాడు ప్రాంతము, ఆ సముద్రం ఒడ్డు నుంచి ఈ సముద్రం ఒడ్డు వరకు కూడా సువార్తను అందించిన వారు ఉన్నారు. చాలామంది అంటూ ఉంటాం, ఈ దినాన్ని బ్రిటిష్ ప్రభుత్వం వారు ఈ దినాన్ని క్రైస్తవ్యాన్ని భారతదేశానికి తీసుకొచ్చారంటే అది తప్పు. క్రైస్తవ్యాన్ని ఈ దినాన్ని భారతదేశానికి మొట్టమొదటి శతాబ్దంలోనే ఈ క్రైస్తవ్యం ఉందనేది మనం ముఖ్యంగా గమనించేవారు. ఆ కాలంలో ఈ దినాన్ని ఇప్పుడున్న స్థితిగతులు కానీ, ఇప్పుడున్న ఈ క్యాస్ట్లు కానీ, మతాలు కానీ ఆ కాలంలో ఏమీ లేవు అనేది మనకు హిస్టరీ స్పష్టంగా సెలవిస్తుంది అనేది గమనించేవారు. మొట్టమొదటిగా ఏమీ లేని స్థితిగతుల్లోనే ఈ దినాన్ని క్రైస్తవ్యాన్ని సెయింట్ థామస్ అనగా, సెయింట్ థామస్ అంటే ఎవరు? యేసు ప్రభు వారి యొక్క 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడైన సెయింట్ థామస్ ఈ దినాన్ని మన భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించిన వాడిగా ఉన్నాడనేది మనం ముఖ్యంగా గమనించేవారు. దీనులకు సువార్తమానం అంటే ఈ దినాన్ని మనం ముఖ్యంగా ఆలోచన చేసినట్లయితే చాలాసార్లు చాలా సందర్భాలు చెప్తూ ఉంటాం, మన కడుపు నిండినట్లయితే మనకు సువార్త ఒక వెర్రితనంగా ఉంటుంది. మనకు ఆస్తి పరులు కలిగి ఉన్న వారుగా, గర్వము కలిగిన వారుగా ఉన్నట్లయితే సువార్త అనేది ఒక వెర్రితనంగా ఉంటుంది. అదేవిధంగా నిండుగా ఈ దినాన్ని మన జీవితం అంతా కూడా సంతోషంతో సాగిన సందర్భాల్లో సువార్త ఆ వ్యక్తులకు ఎలా ఉంటుందంటే ఒక వెర్రితనంగా ఉంటుందనేది మనం ముఖ్యంగా గమనించేవారు. కనుక నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు ఈ దినాన్ని సువార్తమానము ప్రకటించుటకు యెహోవా ఆత్మ నా మీద ఉందని ఈ దినాన్ని గమనించేవారుగా మనం ఉన్నాం. కనుక ఈ దినాన్ని మనం ముఖ్యంగా ఆలోచన చేసేవారు. పాత ఉడంబడికల్లో ప్రవక్తలు కానీ, యాజీయులు కానీ, రాజులు కానీ, అభిషేకం పొందిన వారు కానీ దేవుని యొక్క ఆత్మ ఈ పరిచర్య నిమిత్తము ఆయన అభిషేకించి ఉన్నాడనేది మనం ముఖ్యంగా గమనించేవారు. కనుక ఈ దినాన్ని మనం ముఖ్యంగా ఆలోచన చేసినట్లయితే ఈ పాత నిబంధనలో అంతా కూడా ఈ దినాన్ని దేవుని యొక్క ప్రత్యక్షతను ఈ దినాన్ని వారు ఈ రీతిగా గమనించేవారుగా ఉండుట మనం ముఖ్యంగా గమనించేవారుగా ఉన్నాం. కనుక 2వ అధ్యాయం 2వ వచనం మనం చూసినట్లయితే దేవుని ప్రతిదండము దినమున ప్రకటించుటకు. అదేవిధంగా 1వ అధ్యాయంలో కూడా మనం 2వ వచనంలో యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండమును దినమున ప్రకటించుటకు దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకంట. ఈ దినాన్ని గమనించేవారుగా ఉన్నాం. హితవస్త్రం అంటే దుఃఖించే వారికి ఒక నూతన హితవస్త్రము, బాధించే వారందరికీ కూడా ఒక నూతన హితవస్త్రము, అదేవిధంగా వేదన కలిగిన వారందరికీ కూడా ఒక నూతన హితవస్త్రాన్ని దేవుడు మనకు అందించడానికి యెషయా గ్రంథంలోనే ఆ కాలంలోనే అడ్వెంట్ను ప్రారంభించిన వాడిగా ఉండటం మనం ముఖ్యంగా గమనించేవారు. అప్పటికే పాత నిబంధనలో అనేక మంది దుఃఖించేవారు ఉన్నారు, అనేక మంది ఇబ్బంది పడేవారు ఉన్నారు, అనేక మంది వేదన కలిగిన వారు ఉన్నారు, అనేక మంది మానసికమైన సంతోషం లేని వారు ఉన్నారు. అటువంటి వారి కొరకు యెషయా అనగా యేసు ప్రభువారు ఇంకా 698 సంవత్సరాలు తర్వాత జన్మిస్తాడు అనగా
యెషయా 698 సంవత్సరాల మునుపే యెహోవా దేవుడు యెషయా ద్వారా ఈ దినాన్ని ఈ మాటలు రచించుట మనం ముఖ్యంగా గమనించేవారు. దుఃఖపడవద్దు, మీ కొరకు ఒక హితవస్త్రాన్ని నేను ఏర్పాటు చేస్తున్నాను, బాధించవద్దు, మీకు అదేవిధంగా శ్రమించవద్దు, మీ కొరకు నేను ఒక హితవస్త్రాన్ని ఏర్పాటు చేస్తున్నాను. దుఃఖక్రాంతులను ఓదార్చుటకు ఈ హితవస్త్రాన్ని నేను ఏర్పాటు చేస్తున్నా. అదేవిధంగా దుఃఖించే వారికి ఉల్లాసాన్ని తెప్పించేవారుగా ఈ హితవస్త్రాన్ని ఏర్పాటు చేస్తున్నాను. బూడిదకు ప్రతిగా ఈ దినాన్ని పూల దండను ఏర్పాటు చేస్తున్నానని ఈ దినాన్ని దేవుడైన యెహోవా యెషయా భక్తుడి ద్వారా మనకు సెలవిస్తున్నాడు. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును నేను మీ కొరకు ఏర్పాటు చేయబోతున్నానని ఆయన ముందుగానే, అనగా 698 సంవత్సరాలు ముందుగానే ఆయన తన వర్తమానాన్ని యెషయా ప్రవక్త ద్వారా మనకు బోధించిన విధానాన్ని గమనించేవారుగా ఉన్నాం. కనుక నా ప్రియమైన సంగమా, ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యము అనేక విధాలుగా మనకు ధైర్యపరుస్తుంది. మన కుటుంబాల్లో కానీ, మన వ్యక్తిగత జీవితాల్లో కానీ, మన అనారోగ్య సమస్యల్లో కానీ, మన ఆర్థిక సమస్యల్లో కానీ, లేకపోతే ఉద్యోగ సమస్యల్లో కానీ, చదువు అనే సమస్యల్లో కానీ, లేదా ఇతర యొక్క సమస్యల్లో కానీ దేవుడు మనల్ని ఆదరించడానికి, మనం బలపరచడానికి ఆయన సిద్ధుడుగా ఉన్నాడనేది మనం ముఖ్యంగా గమనించేవారుగా ఉండాలి. కనుక నా ప్రియమైన సంగమా, ఈ దినాన్ని ఆత్మ ప్రత్యక్షత పాడైన స్థలము కట్టుటకు ప్రత్యక్షమైందనేది కూడా మనం ముఖ్యంగా గమనించేవారు ఉండాలి. పూర్వమైన పాడైన స్థలము కట్టుటకు, ఇది 4వ వచనము చూసినట్లయితే, చాలా కాలం నుండి పాడుగానున్న స్థలమును వారు కట్టెదరు, పూర్వమైన పాడైన స్థలమును కట్టుదరు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపించుదురు అని మనం ముఖ్యంగా గమనించేవారుగా ఉండాలి. కనుక నా ప్రియమైన సంగమా, ఈ దినాన్ని మనం ముఖ్యంగా ఆలోచన చేసినట్లయితే, పాడైన పట్టణములను నూతనంగా స్థాపించుటకు ఈ దినాన్ని ఆయన మనల్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. శిథిలమై ఉన్న ఈ దినాన్ని పురములను బాగు చేయుటకు ఆయన ఏర్పాటు చేయబడి ఉన్నాడు అనేది మనం ముఖ్యంగా గమనించేవారు ఉన్నాం. అన్యులను ఈ దినాన్ని అన్యులకు సువార్తను ప్రకటించుటకు ఆయన మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. చూడండి, సువార్త మొట్టమొదటిగా భారతదేశానికి వచ్చినప్పుడు అన్యులు సువార్త మాకు వద్దండి, మాకు అనేక మంది దేవుళ్ళు ఉన్నారు, అనేక మంది బ్రిటిష్ వారు, లేకపోతే చాలామంది అంటుంటారు బ్రిటిష్ గవర్నమెంటు సువార్తను భారతదేశానికి తీసుకొచ్చింది అంటుంటారు. కానీ అది 100% రాంగ్. సువార్తను తీసుకొచ్చింది ఏంటంటే క్రైస్తవ్యాన్ని, బ్రిటిష్ ఆ దేశంలో ఉన్న క్రైస్తవ్య సంస్థలు సువార్తను ప్రకటించడానికి ఇక్కడున్న బ్రిటిష్ ప్రభుత్వం వారి యొక్క సపోర్ట్ తీసుకొని ఇక్కడికి వచ్చి సేవా కార్యక్రమాలు చేశారు, సేవను చేశారు, స్కూల్ని స్థాపించారు. అంతేకాని బ్రిటిష్ ప్రభుత్వం గవర్నమెంట్కి సేవ చేసే ఈ యొక్క క్రైస్తవ్య మిషనరీలకు ఏ విధమైన సంబంధము లేదనేది మనం ముఖ్యంగా గమనించేవారు ఉండాలి. ఈ దినాన్ని కేవలము బ్రిటిష్ ప్రభుత్వం వారు మటుకు వారికి ఏదో కొంత సహాయం, అంటే ఏదో ప్రొటెక్షన్ అలాగే ఇచ్చి సేవ నిమిత్తం వెళ్ళాం. ఎప్పుడు కూడా మీరు గమనించండి, హిస్టరీ అంతా మనం చూసినట్లయితే ఏ సంస్థ కూడా మొట్టమొదటిగా వచ్చి చర్చిలను స్థాపించలేదు, ఎక్కడ దేవాలయాలను స్థాపించలేదు. వారు చేసింది ఏంటంటే మొట్టమొదటిది సేవ. స్కూల్స్ని కట్టారు, ఉమెన్ ఎడ్యుకేషన్ తీస్తారు, అదేవిధంగా చాలా కార్యక్రమాలు, వృద్ధాప్యాలు వారందరినీ బాగుపరిచారు, హాస్పిటల్స్ పెట్టారు, ఎడ్యుకేషన్ నేర్పించారు. ఇవన్నీ నేర్పించిన తర్వాత వారిలో చైతన్యాన్ని తీసుకొచ్చిన తర్వాత వారికి సువార్త ప్రకటించడము ప్రారంభించారనేది మనం ముఖ్యంగా గమనించేవారుగా ఉండాలి. కనుక నా ప్రియమైన సంగమా, ఈ దినాన్ని దేవుడు సువార్త వచ్చినప్పుడు చాలామంది మాకు వద్దండి, చాలామంది దేవుళ్ళు మాకున్నారు, చాలామంది దేవతలు మాకున్నారు, ఈ ఇంగ్లీష్ దేవుడు మాకు వద్దు, లేకపోతే ఈ ఇంగ్లీష్ దేశం నుండి వచ్చిన ఈ ఆచారాలు మాకు వద్దని చాలామంది అక్కడ ఉన్న వారందరూ వ్యతిరేకించటాన్ని బట్టి ఆ సువార్త ఎక్కడికి వచ్చిందంటే మనలాంటి వారి దగ్గరికి వచ్చిందంట. ఈ దినాన్ని ఉన్నవారు, జమీందారులు, ఆస్తిపరులు, కులాల వారిగా బాగా పెద్ద తరహాలో ఉండే వారందరూ కూడా ఈ దినాన్ని మనం చూసినట్లయితే వారు తృణీకరించిన విధానాన్ని బట్టి ఆ సువార్త ఎవరి దగ్గరకు వచ్చిందంటే మనలాంటి అభాగ్యుల దగ్గరకు సువార్త వచ్చిందంట. అందు నిమిత్తమే మన పూర్వీకులు, మన తాతలు, వారి యొక్క తాతలు దేవుని యొక్క విశ్వాసంలో బలపడి ఈరోజు చక్కటి విశ్వాసమైన క్రైస్తవ జీవితంలో మనం ఉన్నామంటే ఒకనొకప్పుడు మన పితరులు పొందిన విధానాన్ని బట్టి ఈ దినాన్ని గమనించేవారు. చూడండి, ఎక్కడికి వెళ్ళినా రానిచ్చేవారు కాదు.
మనం ముఖ్యంగా గమనించుకునే వారు ఉన్నారు. 200 సంవత్సరాల కిందట మన పూర్వీకుల యొక్క పరిస్థితి ఆ రీతిగా ఉన్న దినాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళినా రానిచ్చేవారు కాదు. ఎక్కడికి వెళ్ళినా ఎటువంటి హక్కులు లేని సందర్భాల్లో ఈ దినాన్ని సువార్తలో బలపడటానికి అదొక కారణముగా మనకు కనపడిందంట. ఈ దినాన్ని వారు కులపరంగా, ఆర్థిక పరంగా, అధికారపూర్వకంగా ఎప్పుడో 200 సంవత్సరాల కిందట కొంతమంది జాతికి సంబంధించిన వారందరూ కూడా ఆర్థికంగా బాగా బలమైన వారు ఉన్నారు. సువార్త వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు దాన్ని తృణీకరించారు. ఆ సువార్త ఎక్కడికి వచ్చిందంటే మన పితరుల దగ్గరకు వచ్చిందంట. మన పితరులు దాని యందు విశ్వాసం ఉంచారు, దాని యందు నమ్మకాన్ని ఉంచారు, దాని యందు ప్రార్థన కలిగి ఉన్నారు, దాని యందు విశ్వాస జీవిత యాత్ర కలిగి ఉన్నారు. కనుకనే ఈరోజు మనం ఒక నీతి కలిగిన, ఒక విశ్వాస కలిగిన జీవితాన్ని మనము కలిగి ఉన్నామనేది మనం ముఖ్యంగా గమనించేవారు ఉన్నాం. అందునిమిత్తమే ఈ దినాన్ని ప్రభువగు యెహోవా ఆత్మ నా మీద ఉంది, బేదలకు సువార్త ప్రకటించటకు. ఎవరు బేదలంటే ఆర్థికంగా బేదలు కాదు, కానీ ఈ దినాన్ని మానసికంగా, ఈ దినాన్ని ఆత్మీయంగా కలిగిన బేదరికంగా ఉండే మనలాంటి వారికి ఈ సువార్తను అందించడానికి ఈ దినాన్ని ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీద ఉందని ఈ దినాన్ని మనం ముఖ్యంగా గమనించేవారుగా మనం ఉండాలి. అదేవిధంగా 2వ కొరింథీ 2వ అధ్యాయము 6 నుంచి 16 వచనాలు మనం చూసినట్లయితే ఈ దినాన్ని మనం ఇక్కడ ఒకటి గమనించేవారుగా ఉండాలి. ఏంటి గమనించేవారుగా ఉండాలనైతే 2వ అధ్యాయము పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. చూడండి, సరిపోద్దమ్మా, జ్ఞానమును బోధించుచున్నామని చెప్తున్నాను. చూడండి, ఇక దినాన్ని మనం చూసినట్లయితే పరిపూర్ణమైన వారి మధ్యన అంటే ఈ దినాన్ని కొరింథీ సంఘాలకు రాస్తున్న వచనాల గురించి ఇక్కడ గమనించేవారు ఉన్నాం. ఆ కాలంలో కొరింథీ సంఘము మనం ముఖ్యంగా ఆలోచన చేసినట్లయితే వివిధ జ్ఞానాలతో వారి యొక్క అభిప్రాయాలతో సంఘాల్లో ఉండే విధానాన్ని బట్టి ఈ దినాన్ని ఈ కొరింథీయులకు రాస్తున్న సంబంధం ఏంటంటే పరిపూర్ణమైన వారి మధ్యన జ్ఞానము బోధించుచున్నాము, అది లోక జ్ఞానము కాదు, నిరార్థకులైన పోవుచున్న ఈ లోక అధికారుల జ్ఞానము కాదని చెప్తుందంటాం. మీరు ఎప్పుడైనా గమనించండి, సువార్త అనేది ఈ లోక జ్ఞానము కాదు, కానీ అది దైవిక జ్ఞానము. అక్కడి నుండి వచ్చి ఉన్న జ్ఞానం అనేది మనం ముఖ్యంగా గమనించుకునే వారుగా మనం ఉండాలి. కనుక నా ప్రియమైన సంఘమా, ఈ దినాన్ని మనం ముఖ్యంగా ఆలోచన చేసినట్లయితే కొరింథీయులు ఆ సంఘం అంతా కూడా వివిధ ఆలోచనలతో ఉన్నప్పుడు ఈ దినాన్ని దైవికమైన జ్ఞానముతో కూడిన పరిచర్యను మీకు బోధిస్తున్నాం, దైవికత జ్ఞానముతో కలిగి ఉన్న ఆలోచనలు మీకు బోధిస్తున్నాం అనేది మనం ముఖ్యంగా ఇక్కడ గమనించేవారు కూడా. ఆ నిమిత్తమే ఈ దినాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఏం కనబడుతుందంటే జ్ఞానమైన ప్రత్యక్షత కనపడుతుందంట. పాత నిబంధనలో ఏం కనపరిచింది? ఆత్మీయమైన ప్రత్యక్షత కనపడినట్లయితే కొరింథీ సంఘం అంటే పత్రిక పాఠ్యభాగంలో మనకి ఏం కనపడుతుందంటే జ్ఞాన విధమైన ప్రత్యక్షత మనకు కనపడుతుంది అనేది గమనించేవారు కూడా. ఈ లోక జ్ఞానము కాదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. సువార్త ఈ లోక జ్ఞానము కాదు, అది దైవిక జ్ఞానము. దేవుడే ఆ వాక్యాన్ని పంపించాడని ఈ దినాన్ని కొరింథీ భక్తులకు ఈ దినాన్ని అక్కడ చెప్పబడుతున్న విధానాన్ని గమనించేవారు కూడా. ఇది దేవుని యొక్క జ్ఞానం. ఇది ఒక పాస్టర్ గారిదో, ఒక పెద్దరికంగా ఉండే వారిదో, లేకపోతే ఇంట్లో ఉండే తల్లిదండ్రుల్లో, లేకపోతే వయసులో పెద్దవారిదో ఇది ఆరికి సంబంధించిన జ్ఞానము కాదు, కానీ ఇది దైవిక జ్ఞానము, దేవుని యొక్క జ్ఞానము. దేవుని యొక్క నడిపింపు ద్వారా అనేక మందిని నడిపించడానికి ఆయన సిద్ధులుగా ఉన్నారనేది మనం ముఖ్యంగా గమనించేవారు కూడా. ఇది మర్మమైన జ్ఞానము, మరుగై ఉన్న జ్ఞానము, దేవుడు తన మహిమ నిమిత్తమై నియమించబడిన జ్ఞానం, అధికారులకు తెలియబడిన జ్ఞానం, ఆత్మ వలన బయలుపరచు జ్ఞానం అని ఈ దినాన్ని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది. ఈ దినాన్ని చాలా మంది, ఇందాకే చెప్పాను, కడుపు నిండిన వారికి సువార్త ఎలా ఉందంటే వెర్రితనంగా ఉందంట. ఆస్తిపరులకు సువార్త ఎలా ఉందంటే వెర్రితనంగా ఉందంట. అదేవిధంగా ఐశ్వర్యవంతులకు సువార్త ఎలా ఉందంటే వెర్రితనంగా ఉందనేది మనం ముఖ్యంగా గమనించేవారు. పెద్ద పెద్ద చర్చెస్లో ఉన్నవాళ్ళు అందరూ వస్తూ ఉంటారు. వారు ఎలా వస్తూ ఉంటారంటే ఈ దినాన్ని చాలా వరకు మేము గమనిస్తూ ఉంటాం. వారి యొక్క వస్త్రధారణ అంతా కూడా ఇహలోక సంబంధమైన వస్త్రధారణ వేసుకొస్తూ ఉంటారు. అదేవిధంగా దేవాలయానికి సమయానికి రారు. వారు దేవాలయంలో ఆరాధన జరుగుతున్నప్పటికీ కూడా వారిని అందరూ అట్రాక్ట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో వచ్చేవారుగా ఉంటారు. అదేవిధంగా దేవుని యొక్క మందిరంలో కాలు మీద కాలు వేసుకుని కూర్చునేవారుగా ఉంటారు. అదేవిధంగా దేవాలయానికి వస్తున్నప్పుడు కనీసం బైబిల్ అయినా తీసుకురావటానికి కూడా వారికి ఏదో నామోషి అన్నట్టుగా బిహేవ్ చేసేవారు ఉంటారు. ఎవరి గురించి చెప్తున్నా అంటే బాగా హైలీ లైఫ్ స్టైల్ ఉన్నవారు,
బాగా హైలీ ఉద్యోగస్తులు కలిగిన వారు, బాగా ఉన్నవాళ్ళుగా ఉన్నవారు, ఆ సిటీస్లో వారి యొక్క కల్చర్ను ప్రమోట్ చేసుకున్న వారి యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయంటే దేవుని యొక్క మందిరం అనేది ఈ దినాన్ని దేవుని యొక్క సువార్త వెర్రితనంగా ఉందనేది మనం ముఖ్యంగా గమనించేవారు కూడా. అటువంటి వారి యొక్క ఉద్దేశాల్లో మనం ముఖ్యంగా ఆలోచన చేస్తున్నట్లయితే దేవాలయానికి వారు పరిశుద్ధ గ్రంథము పట్టుకురావటానికి కూడా ఏదో సిగ్గుపడేవారుగా ఉంటారనేది మనం ముఖ్యంగా గమనించేవారు. చాలా మంది మనం గమనిస్తూ ఉంటాం అన్ని సంఘాల్లో కూడా. ఇది నన్ను వచ్చి రాగానే ఫ్యాన్ ఎక్కడ ఉందో చూసుకుంటాం, అవునండి, లైట్ ఎక్కడ ఉందో చూసుకుంటాం, లేకపోతే కిటికీ ఎక్కడ, అంటే మరి మీరు అక్కడ కూర్చున్నారని అనుకోకుండా కిటికీ ఎక్కడ ఉందో మనం చూసుకుంటూ ఉంటాం. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని సమయానికి మనం దేవాలయానికి వస్తున్నామా, లేదా పైన మైకుల్లో ఎప్పుడైతే పాటలు ఆఫ్ చేస్తారో స్టార్ట్ అవుతుందనే యొక్క దాని అర్థం. ఆ సమయానికి ముందుగానే వచ్చి వీ మస్ట్ ప్రిపేర్ అవర్ హార్ట్ ఇన్ సైట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మందిరంలో మనం కూర్చుని మొట్టమొదటిగా ఆత్మీయంగా బలపడాలి, మొట్టమొదటిగా మన పాపాలను అంగీకరించాలి, మొట్టమొదటిగా మనం చేసే ఈ యొక్క దుర్నీతులన్నింటిని కూడా తీసివేసి మన హృదయాన్ని శుద్ధిపరుచుకుని ఆ దేవాలయంలో ముందుగానే దేవుని స్తుతించేవారిగా ఉండాలి. చూడండి, మన పూర్వీకులు ఎప్పుడో 1500-1600 సంవత్సరాల కిందట ఈ ఆరాధనలో ఊరికనే పెట్టలేదండి. మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి, తర్వాత కీర్తనలు పాడాలి, తర్వాత దేవుణ్ణి ఆరాధించాలి, తర్వాత మళ్ళీ పాపపు ఒప్పుదల ఒప్పుకోవాలి, తర్వాత మళ్ళీ ఆరాధనలోకి వెళ్ళాలి, దేవుని యొక్క వాక్యం వినాలి, వాక్యాలు చదవాలి, తర్వాత ప్రార్థన. చూడండి, ఇదంతా కూడా క్రమము. మీరు గమనించినట్లయితే ఈ క్రమము మన పూర్వీకులు ఊరికనే పెట్టలే. చాలామంది ఈ దినాన్ని చూసినట్లయితే ఈ దినాన్ని కడుపు నిండిన వారికి ఎలాగ ఉంటుందంటే వాక్యం ఒక వెర్రితనంగా ఉంది, సువార్త ఒక వెర్రితనంగా ఉందనేది మనం ముఖ్యంగా గమనించుకునేవారు ఉన్నారు. అటువంటి స్థితిలో ఈ దినాన్ని గమనించేవారుగా ఉన్నట్లయితే ఈ దినాన్ని మనం ఈ క్రమం తప్పకుండా ఈ యొక్క ఆరాధనలో పాల్గొంటున్నామా లేదనేది మనం ముఖ్యంగా గమనించుకునేవారు ఉన్నారు. కనుక నా ప్రియమైన సంగమా, ఆరాధన సమయానికి దానికంటే ముందుగా వచ్చి కూర్చుని మొట్టమొదటిగా మనము దేవుని ధ్యానించుకునేవారుగా మన హృదయ అంతరంగాల్లో ఉన్న కోపద్వేషాలను వాటన్నిటిని తీసివేసుకుని మన హృదయాల్ని వీ మస్ట్ ప్రిపేర్ టు వర్షిప్ గాడ్. వీ మస్ట్ ప్రిపేర్. ఏంటి ఒక ప్రిపరేషన్ అంటే నీ హృదయంలో ఎటువంటి మలినాలు ఉండకుండా నువ్వు ముందుగానే వచ్చి ఇక్కడ కూర్చుని ఈ దినాన్ని నువ్వు బలపడిన తర్వాత దేవుని ఆరాధించడానికి సిద్ధులుగా ఉండాలని కొరింథీ సంఘానికి ఈ దినాన్ని చెప్పబడుతున్న వాక్యము మనం ముఖ్యంగా గమనించేవారు కూడా. చాలామంది అనుకుంటున్నాం, మనం చూడండి, మనకంటే వెనకొచ్చే విశ్వాసులు మనకంటే ముందు పరుగులు తీస్తున్నారు, మనకంటే వెనకొచ్చే విశ్వాసులు మనకంటే ఎక్కువైన బలపడిపోతున్నారు అనేది కానీ మనం పుట్టుకతోనే మన పరిచర్య అలాగే ఉండిపోతుంది, పుట్టుకతోనే మన విశ్వాసం అలాగే ఉండిపోతుంది, పుట్టుకతోనే బైబిల్ చదివే క్రమం కూడా అలాగే ఉండిపోతుంది తప్ప మన పుట్టుకతో ఏ విధమైన ఎదుగుదల, విశ్వాసంలో ఎదుగుదల లేకుండా మనం చెప్తాం మేము క్రైస్తవులు అండి. నేను చెప్తాను, మా 4 కాదండి 8 తరాల నుంచి 10 తరాల నుంచి మేము క్రైస్తవులు అని నేను గొప్పగా చెప్తా. కానీ వాక్యం చెప్తుంది ఆ గొప్పతనము నాకు అవసరం లేదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఏ గొప్పతనం అవసరం అంటే క్రమశిక్షణ అనే గొప్పతనం కావాలి. ఏ వాక్యం కావాలంటే ఆత్మీయ స్థితిలో మన క్రమశిక్షణ అనేది చాలా గొప్పతనంగా దేవునికి కనపరిచేవారు కూడా. దేవుని ఆరాధిస్తున్నప్పుడు నా హృదయాల్లో ఎటువంటి మలినాలు నేను కలిగి ఉన్నానా, దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు ఏ విధమైన మలినాలు నేను కలిగి ఉన్నానా లేదనేది మనం ముఖ్యంగా గమనించేవారు కూడా. దేవుడు పరిశుద్ధుడు 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 అని ఊరికినే దేవుని యొక్క వాక్యము మనకు ఊరికినే అనలేదు. దేవుడు ఎంత గొప్ప వ్యక్తో, ఎంత గొప్ప పరిశుద్ధుడు ఊరికినే దేవుని యొక్క వాక్యము మనల్ని అనలేదనేది మనం ముఖ్యంగా గమనించుకునే వారు కూడా. కనుక నా ప్రియమైన సంగమా, మొట్టమొదటిగా దేవాలయానికి వస్తున్నప్పుడు మనం ఆత్మీయంగా బలపడాలి. మొట్టమొదటిగా దేవాలయం కలుగు పెడుతున్నప్పుడు మనం ఏదైనా పాపం చేస్తామా, ఏదైనా దేవునికి అయిష్ట కార్యం ఏదైనా చేస్తామా, హృదయాంతరంగాల్లో ఏదైనా ఉందా, అయితే ఈ దినాన్ని ముందుగానే వీ మస్ట్ ప్రిపేర్ అవర్ హార్ట్ టు వర్షిప్ గాడ్ ఇన్ ది చర్చ్. దేవుని యొక్క దేవాలయంలోనే దేవుని ఆరాధించాలి అనుకున్న వారు ముందుగానే దేవాలయానికి వచ్చి వీ మస్ట్ ప్రిపేర్ అవర్ హార్ట్ అనేది మనం ముఖ్యంగా గమనించుకునే వారిగా మనం ఉండాలి. అందునిమిత్తం ఇక్కడ కొరింథీ భక్తులకు ఈ దినాన్ని చెప్తున్నాడంటే, ఈ దినాన్ని పౌలు కొరింథీ భక్తులకు చెప్తున్నాడంటే, అపోస్తలుడైన పౌలు, నాయనా సంఘస్థులారా మీరందరూ కూడా ఇంత విశ్వాసము మీరు కలిగి ఉండాలి. మీరు దేవుని ఆరాధించేటప్పుడు ముందుగానే వీ మస్ట్ ప్రిపేర్ అవర్ హార్ట్, మన హృదయాలను సిద్ధపరచుకోవాలి. ఇదిగో ఎగ్జామినేషన్ అవుతుంది, ఎగ్జామినేషన్కి ముందుగానే ఒక 1 నెల రోజుల ముందు నుండే మనం ప్రిపరేషన్లో ఉంటాం. త్వరగా ఏది అడిగినా క్వశ్చన్లు ఏది అడిగినా దానికి తరువుగా ఉంటాం. ఈ దినాన్ని దేవుని యొక్క మందిరాలకు వచ్చినప్పుడు కొన్నిసార్లు వాక్యము నేను గద్దిస్తుంది. దేవుని యొక్క మందిరాలకు వచ్చినప్పుడు నీ యొక్క 6th సెన్స్ ద్వారా నువ్వు చేసిన తప్పిదాలేంటో నిన్ను ఆలోచన చేసే రీతిగా నేను దేవుడు ప్రేరేపించేవాడుగా ఉంటాడు. అటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళినప్పుడు ఈ దినాన్ని దేవునికి దగ్గర అవటానికి మనం ప్రయత్నం చేసేవారుగా ఉండాలని ఈ దినాన్ని అపోస్తలుడైన పౌలు కొరింథీలు సంఘానికి వివరిస్తూ ఉన్నారంట. కనుక నా ప్రియమైన సంగమా, మనము కూడా ఈ దినాన్ని కొరింథీ భక్తులు
భక్తుల వలె మనము కూడా ఉండకుండా మన విశ్వాసంగా ఉండటానికి ముందుగానే వీ మస్ట్ ప్రిపేర్ ఎవ్రీథింగ్. ఇది ఏదైనా ట్రైన్ 9 గంటం మన భీమవరానికి, నేను పుట్టినప్పటి నుంచి కూడా మన భీమవరానికి నర్సపూర్ ఎక్స్ప్రెస్ అంటే అదొక పెద్ద పేరు. మరి ఇప్పుడు చాలా ట్రైన్లు వచ్చాయి, కానీ ఒకనొకప్పుడు నర్సపూర్ ఎక్స్ప్రెస్ అంటే అదొక పెద్ద పేరు. హైదరాబాద్కి వెళ్ళే బండి అనేవారు మేము 10th క్లాసు ఇంటర్మీడియట్ అక్కడ. ఇప్పుడు అంతా కూడా లైన్లు చాలా వచ్చి ఎక్కువ అదే ఈ సబ్ లైన్ ఇది ఎక్కువ ట్రైన్లు అవుతాయి. ఇప్పుడు ఎవరైనా ఏదైనా ప్రయాణం పెట్టుకున్నప్పుడు ఈ దినానికి ఎంత ప్రిపరేషన్లు ఉంటామండి ప్రయాణానికి, సూట్ కేసులు సర్దుకుని అన్ని ప్రిపరేషన్ చేసుకుని 1 గంట కంటే ముందే వెళ్ళిపోయి అక్కడ కూర్చుని ఈ దినాన్ని ఆ బోగీ నెంబర్ ఎక్కడ డిస్ప్లే అవుతుంది. ఇది వరకు బోగీ నెంబర్ కూడా వచ్చాయి కదా, ఇప్పుడు అంటే ఎలక్ట్రానిక్ డిస్ప్లేలు వచ్చాయి, B1 B2 S1 S2 ఇది వరకు అవి కూడా వచ్చాయి కదా మా చిన్నప్పుడు. అలాంటప్పుడు ఈ దినాన్ని ఎక్కడ వస్తుందో అని ఆ పరుగుల మీద వెళ్ళి ముందుగానే చూస్తున్నాం. దేవుడు అది కోరుకుంటున్నాడు. దేవాలయానికి వచ్చే ప్రతి భక్తుల నుంచి కూడా దేవుడు అది కోరుకుంటున్నాడు. దేవాలయానికి సమయాన్ని పెట్టినప్పుడు సమయానికంటే ముందుగా వచ్చి వీ మస్ట్ ప్రిపేర్ అవర్ హార్ట్, నా హృదయాన్ని సిద్ధపరచుకోవాలని ఈ దినాన్ని దేవుడు మన నుంచి అది కోరుకుంటున్నాడు అనేది మనం ముఖ్యంగా గమనించేవారు కూడా. సువార్త పాఠ్య భాగానికి మనం వెళ్ళినట్లయితే ఈ దినాన్ని యోహాను సువార్త మొదటి అధ్యాయం మనం ముఖ్యంగా గమనించేవారు కూడా. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో ఒక మాట ఉంది. ఏంటంటే ఆ మాట 43:51 చెప్పండి అమ్మా. అది కాదు, 46 చదవండి అమ్మా. అందుకు నతానియేలు, నజరేతులో నుంచి మంచిది ఏదన్నా రాగలదా? అక్కడ తాపండి చూడండి, నజరేతు నుంచి మంచిది ఏదైనా రాగలదు. చూడండి, కావ్యము రాయటానికి అదొక చరిత్ర కాదంట. నజరేతు గురించి చెప్తున్నాం, నజరేత్ అనే ప్రాంతం గురించి చెప్తున్నాం. కావ్యముగా రాయటానికి అదొక చరిత్రమైన పట్టణము కాదు. కవిత్వం అదే పోయం, కవిత చెప్పటానికి అదొక చరిత్ర కలిగిన పట్టణం కాదు. విశిష్టత ఏమీ లేని అల్పమైన గ్రామము నజరేతు గ్రామం. నజరేతు గ్రామం అంటే మీకు అర్థమవా? యేసుప్రభు వారు పుట్టింది ఎక్కడ అమ్మా? బెత్లెహేం. అయితే యేసుప్రభు వారు పుట్టింది బెత్లెహేం అయితే ఆయన పెరిగిందంతా కూడా నజరేతు గ్రామము. కానీ ఇక్కడ వాక్యంలో ఈ దినాన్ని నతానియేలు అని పిలుస్తున్నారు. చూడండి, అందుకు నతానియేలు నజరేతు నుంచి మంచిది ఏదైనా రాగలదా అని అతను అడగాక, చూడండి అక్కడ నుంచి ఏదైనా మంచిది రాగలదా అని అక్కడ అడిగేవారుగా ఉన్నాం. చూడండి, ఈ రోజుల్లో అయితే మనము నజరేతు గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాం. దానికి కారణము యేసు ప్రభువు వారి యొక్క పుట్టు పెరుగుదల గురించి మనం ముఖ్యంగా గమనించేవారు ఉన్నాం. ఒకనొకప్పుడు భీమవరం పట్టణం అంటే పెద్ద పేరు. అదేదో ఫౌండేషన్ అండి, బైరాజ్ ఫౌండేషన్స్ అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా పెద్ద పేరు. ఆ బైరాజ్ ఫౌండేషన్స్కు జర్మనీ దేశస్థులు లోదరన్స్ ఫౌండేషన్ అని మీరు ఎప్పుడైనా గమనించారా? దాని హిస్టరీ చదవండి ఇంటర్నెట్లో. ఎవరు దానికంటే ఆ సంస్థకు కొన్ని 100 కోట్లు పంపించేది జర్మనీ దేశస్థులు లోదరన్స్. కొన్ని 100 కోట్లు పంపించడాన్ని బట్టి ఆ రాజులుగా ఏర్పడిన బైరాజ్ ఫౌండేషన్, మీరు అబద్ధం కాదు, మీరు కాలితే మీరు వెళ్ళి సెర్చ్ చేసుకోండి, కరెక్ట్గా చెప్తావు. అది ఒకప్పుడు భీమవరం. చూడండి, ఆయన ఒక గొప్ప పేరుని తీసుకొచ్చాడు భీమవరం పట్టణాన్ని అంతా. ఆయన పేరు ఏంటండి? రామలింగరాజు. అంతేనండి, రామలింగరాజు అంటే ఒక గొప్ప పేరు. ఏదో చిన్న బిజినెస్ ట్రాన్సాక్షన్లు ఏదో గొడవలతో కొంచెం ఇబ్బంది పడ్డారు. వాళ్ళ తర్వాత ఒకప్పుడు ఒక పెద్ద మంచి పేరు. ఈరోజు నజరేతు గురించి యేసు ప్రభువు వారు అక్కడ జీవించినంత కాలము, అంతకంటే ముందు నజరేతు నుంచి ఏదైనా మంచి వస్తుందా, ఏదైనా ఉందా, అదంతా కూడా చెడే కదా అని అక్కడ రాబడి ఉంది. చూడండి, అబ్రహాము లోతు గ్రామం పేరేంటండి? సొదొమ గొమొరాల గురించి అబ్రహాం ప్రార్థించాడు. నాయన, నువ్వు ఆ గ్రామాన్ని పాడు చేయాలనుకుంటున్నావు కదా, అగ్నితో పాడు చేయాలనుకుంటున్నావా? అక్కడ 40 మంది ఉంటే నువ్వు కాపాడవా? లేకపోతే 30 మంది ఉంటే నువ్వు కాపాడవా? లేకపోతే 10 మంది ఉంటే కాపాడవా? 4 ఉంటే కాపాడవా? ఎవరు కాపాడంటే ఒక విశ్వాసి, నిన్ను నమ్మిన విశ్వాసి 4 ఉంటే కాపాడరా, 2 ఉంటే కాపాడరా అనే స్థితిలో అబ్రహాము చేస్తున్న ప్రార్థన బట్టి సొదొమ గొమొరాల నుంచి ఈ దినాన్ని లోతును బయటికి తీసుకొచ్చాడు దేవుడు అనేది గమనించేవారు. బహుశా ఈ దినాన్ని అబ్రహాము యొక్క
బంధువుగా ఉన్న ఒక లోతును బట్టి, తన కుమారుడిగా ఎంచబడుతున్న ఒక లోతును బట్టి, తనను బయటికి తీసుకొచ్చిన విధానాన్ని బట్టి అబ్రహాము చేసిన ప్రార్థన ఇక్కడ చాలా ముఖ్యంగా కనపడుతుంది. నోవాహు దినాల్లో కూడా తినుచు, తాగుచు, పెళ్ళాడుచు, పెళ్లికి ఇవ్వడుచు ఇష్టానుసారమైన జీవితాలు వాళ్ళు కలిగి ఉన్నప్పుడు, ఆ ఇష్టానుసారమైన జీవితాల్లో కలిగి ఉన్నప్పుడు అందులో నీతిపరుడుగా నోవా ఎంచబడి ఉన్నాడంట. అందు నిమిత్తమే దేవుని యొక్క ప్రత్యక్షత నోవాతో మాట్లాడింది, ఒక పడవను తయారు చేయి, ఒక భారీ ఎత్తు పడవను తయారు చేయి అని నోవాతో మాట్లాడిన విధానాన్ని గమనించేవారు కూడా. నోవా ఆ పడవను తయారు చేయడానికి 100 సంవత్సరాలు పట్టిందంట. ఈ 100 సంవత్సరాలు నోవా తన నమ్మకాన్ని ఎంతగా బలపరుచుకున్నాడో గమనించేవారు. తను నమ్మి ఉన్నాడు కనుకనే ఆ పడవను సిద్ధపరచడానికి సిద్ధపరిచాడు. తను నమ్మాడు కనుకనే ఆ పడవను సిద్ధపరిచిన వాడుగా ఉన్నాడు. అయితే నోవా నమ్మకము ఎంతవరకు ఉంచాడంటే ఆకాశం నుండి చినుకులు పడే అంతవరకు కూడా తన నమ్మకాన్ని బయలుపరుచుకున్నాడంట, తన నమ్మకాన్ని కనపరుచుకున్నాడు అనేది మనం ముఖ్యంగా గమనించేవారు కూడా. కనుక నా ప్రియమైన సంగమ, నజరేతు నుంచి ఏదైనా మంచి రాగలదా అనేది గమనించేవారు కూడా. నతానీయులు అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే నజరేతు నుండి ఏదైనా మంచి రాగలదా అని నతానీయులు అడుగుచూ ఉండగా ఈ దినాన్ని మనం ముఖ్యంగా గమనించేవారు. ప్రవక్తలు ఆ నజరేతు గురించి ఏమన్నారంటే అది బ్రేతాల పట్టణం అంట. పట్టణం కాదు, ప్రదేశం. బ్రేతాల పట్టణం అంటే అది ఒక రకమైన అసహ్యకరమైన బ్రేతాలు ఉండే పట్టణము అనేది మనం ముఖ్యంగా చిన్నప్పుడు లోతర్ హై స్కూల్లో చిన్న చెట్లు ఉండి, హై స్కూల్ తెలుసు కదండి అందరికీ, మీటింగ్లు పెట్టేవారు చిన్నప్పుడు. చిన్న చెట్లు చాలా ఎక్కువ ఉండే. నైటు 5:30, 6 అయితే ఆ గ్రౌండ్లోకి వెళ్తానికి భయపడిపోయేవారు. ఏంటంటే అదిగో చిన్న చెట్ల మీద దయ్యాలు ఉన్నాయి, చిన్న చెట్ల మీద దయ్యాలు ఉండేవి. మా చిన్నతనం గురించి చెప్తున్నాను. అంటే ఆ ప్రదేశానికి వెళ్ళాలంటే అమ్మో చిన్న చెట్లు అన్నీ ఉన్నాయిరా బాబు, అక్కడ అన్ని దయ్యాలే అని కానీ పెద్ద అయిన తర్వాత మాకు అలాంటి భయాలు ఉండవు. చిన్నపిల్లలకి మాత్రం ఆ భయాలు ఉంటాయి. ఒక్కసారి నువ్వు ఆ చిన్న చెట్టు దగ్గరికి వెళ్ళకు, నువ్వు అక్కడికి ఒక దయ్యం ఉందని చెప్తే వెళ్ళవు. అలాంటి సందర్భాల్లో మేము అన్నీ, అంటే మా చిన్నతనం గురించి చెప్తున్నాను. ఇక్కడ నజరేతు గురించి కూడా అదే చెప్తున్నాను. అక్కడ ఏదైనా మంచి ఉందా, అక్కడ ఏదైనా మంచి, అక్కడంతా కూడా చెడ్డే కదా, అక్కడంతా కూడా చెడే కదా, అక్కడ నుంచి ఏదైనా మంచి. ఎందుకు అడుగుతున్నాడంటే ఇది నా చెప్తాడు, యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పినంత. యోసేపు కుమారుడైన, చూడండి 45వ వచనంలో ఆఖరి వచనంలో యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని చెప్పినప్పుడు నతానీయులు నజరేయుడగు యేసా, అక్కడ నుంచి ఏదైనా మంచి రాగలదా అని అడిగిన ప్రశ్నను మనం గమనించేవారు. ఈ నజరేతు గురించి ప్రవక్తలు ఏమన్నారంటే బ్రేతాలతో కూడిన ప్రాంతం అని చెప్తున్నారంట. అదేవిధంగా ప్రజలు ఏమంటున్నారంటే చీకటి ప్రాంతంగా ఉంటున్నారంట. అదేవిధంగా దొంగలంతా కూడా దొంగతనం చేసి అక్కడ దాక్కునే ప్రాంతం. ఒకనొకప్పుడు విజయవాడలో స్టీవార్ట్ పురం అనేది ఇప్పుడు కూడా ఉంది, కానీ అక్కడ లేరు. సేవ నిమిత్తము నింపబడింది ఆ ప్రాంతం. ఒకనొకప్పుడు దొంగతనాలు చేసిన దొంగలంతా కూడా స్టీవార్ట్ పురంలో, విజయవాడ ప్రాంతం దూరంలో అక్కడ ఉండేవారు. ఇక్కడ దొంగలు కూడా అదే, ఆ చుట్టుపక్కలంతా కూడా దొంగతనాలు చేసి ఎక్కడ ఉండేవారంటే వచ్చి ఎక్కడ ఉండేవారంటే నజరేతులో వచ్చి దాక్కునేవారంట. అదేవిధంగా రాజుకు భయపడిన ప్రతి ఒక్కరు కూడా నజరేతు ప్రాంతానికి వచ్చి దాక్కునేవారంట. సామాన్య ప్రజలంతా కూడా రాజుకు భయపడి నజరేతు ప్రాంతానికి వచ్చేవారంట. అదేవిధంగా ప్రేతల ప్రాంతంగా అది పేరు పొందింది. ప్రజలు దాన్ని ఒక చీకటి ప్రాంతంగా పేరు ఇచ్చారు అనేది మనం ముఖ్యంగా గమనించేవారుగా ఉండాలి. దానికే ఒక పేరు పెట్టారు, ఏంటంటే కాబూల్ అని పేరు పెట్టారంట. కాబూల్ అంటే ఏంటంటే నిష్ప్రయోజనకరమైనది అని పేరు పెట్టాడు. సొలొమోను మహారాజు కూడా ఈ ప్రాంతాన్ని తన స్నేహితుడికి 20 ఊర్లు అన్నీ కలిపి తన స్నేహితుడికి ఇచ్చినప్పుడు తన స్నేహితుడు దాన్ని అంతా చూసిన తర్వాత దానికి చాలా నిరుత్సాహపడిపోయాడు. ఎవరైనా ఏదైనా గిఫ్ట్ ఇస్తే చాలా సంతోషపడాలి, కానీ తన స్నేహితుడు సొలొమోను మహారాజు ఇచ్చిన గిఫ్ట్కి తన స్నేహితుడు నిరుత్సాహపడి దానికి పేరు పెట్టిన పేరే ఈ కాబూల్ ప్రాంతం అంట. నిరుత్సాహపడి పేరు పెట్టాడంట. దానికి ఏం పేరు పెట్టాడంటే దీని పేరు కాబూల్. కాబూల్ అంటే ఏంటంటే నిష్ప్రయోజనము లేనిది, ఏమీ ప్రయోజనం లేనిది. మీరు రీసెంట్గానే మనకు ఈ ప్రాంతం అంతా డెవలప్ అవుతుంది. ఈ పక్కన ఆదిత్య కాలేజు, కొమరాడ రోడ్డు, ఇదంతా డెవలప్. అక్కడ బాగా పెద్ద పెద్ద ఇల్లులు అన్నీ కడుతున్నారు. కానీ మీరు అక్కడికి వెళ్ళి గమనించండి, ఎక్కడ కూడా బోర్ వాటర్ రాదు. బోర్ వాటర్ వచ్చిన చాలా సాల్ట్ కంటెంట్ ఎక్కువైపోతుంది. మీకు ఇదివరకే చెప్పాను, ఆ ప్రాంతం అంతా కూడా ఈ దినాన్ని మనం వెళ్ళంటే నిష్ప్రయోజనంగా, అంటే మనకు కుళాయి నీళ్ళు ఎంత ఇస్తారంటే 1 గంట సేపు ఇస్తారు. ఆ గంట నీళ్ళు మనకు రోజంతా ఉపయోగపడతాయంటే పడవు. అందునిమిత్తం అందరూ బోర్లు వేసుకుంటూ మొదలుపెట్టారు. అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా బోర్లు ఎవరు వేసుకోరు. ఒకవేళ వేసుకున్నా సరే ఆ బోర్ వాటర్ పెట్టి వాడేవారుగా ఉండరు అనేది మనం గమనించేవారు. కనుక నిష్ప్రయోజనంగా లేనిది. కొన్ని ప్రాంతాలు సముద్రం దగ్గరికి వెళ్ళిపోతున్నట్టే పంట పొలాలు పండవు.
పంట పొలాలు వరి ఏమి పండవు. ఎందుకు పండవు అంటే సారం అంతా కూడా ఉప్పుమయమైపోయిన పండాలి. అందునిమిత్తమే మన పక్షాన మనకి యువతలైపు అంతా కూడా పండుగప్పులు ఎక్కువగా పెంచుతూ ఉంటారు. ఇటువైపు అంతా కూడా పండుగప్పులు, చేపలు, ఎక్కువగా రొయ్యలు, ఇవన్నీ. దానికి కావాల్సింది అంటే ఉప్పు నీరు కావాలి. అంటే మట్టిలోంచి వచ్చే ఉప్పు సారముతోనే ఈ దినాన్ని అవి బతుకుతాయి కనుక ఎక్కువగా చెరువులు అయిపోవటానికి గల కారణం కూడా అదే. సరైన పంట పండగని స్థితిలో అంటే ఏంటంటే నిష్ప్రయోజనంగా ఉన్న స్థితిని మనం ఇక్కడ కాబోలు ప్రాంతాన్ని గమనించేవారు. అంటే నజరేతు ప్రాంతము అంత నిష్ప్రయోజనంగా ఈ దినాన్ని ఉండటాన్ని బట్టి అక్కడ యేసుక్రీస్తు వారు వెళ్ళి అక్కడ జీవించాడు, అక్కడ బ్రతికాడు, అక్కడ 30 సంవత్సరాలు ఉన్నాడు, అక్కడ వారి తల్లిదండ్రులతో వారి కుటుంబంతో అక్కడ ఉన్నాడు, అక్కడ పనిచేశాడు, అక్కడే ఎదిగాడు. కానీ ఇప్పుడు యేసు ప్రభువు వారు వెళ్ళిన తర్వాత నజరేతుకు వచ్చినంత పేరు ప్రఖ్యాత అంతా ఇంత కాదు. అందునిమిత్తమే మన జీవితాలు కూడా ఈ దినాన్ని నిష్ప్రయోజనంగా ఉన్నట్లయితే ఒక్కసారి మనం యేసును మన జీవితాలకు ఆహ్వానిస్తాం. మన కుటుంబాలు కూడా నిష్ప్రయోజనంగా అనిపించినట్లయితే మన జీవితాల్లోకి యేసును కాపురం ఉండమని ఆహ్వానించేవారు ఉండాలి. యేసు ఉన్న చోట ఈ దినాన్ని గొప్ప పేరును సంపాదించేవారు ఉండాలి. యేసు ఉన్న చోట పవిత్రమైన స్థలంగా మారుతుంది. యేసు ఉన్న చోట సువార్త విరజల్లేదిగా ఉంటుంది. యేసు ఉన్న చోట సమాధానము ఉంటుంది. యేసు ఉన్న చోట ప్రేమ ఉంటుంది అనేది మనం ముఖ్యంగా గమనించేవారు ఉండాలి. నా ప్రియమైన సంఘస్థుల, ఒక్క ప్రశ్న, నా నుంచి ఏదైనా మంచి ఉన్నదా, నా కుటుంబం నుంచి ఏదైనా మంచి ఉన్నదా, నా ఆలోచన నుంచి ఏదైనా మంచి ఉన్నదా అనే ప్రశ్న వేసుకున్న ఈ దినాన్ని ఒక్కసారి నీ జీవితంలోకి యేసుక్రీస్తును గనక మీరు ఆహ్వానించినట్లయితే నజరేతుకు పేరు మొత్తం అంతా కూడా పేరు మారిపోయి గొప్ప పేరును సంపాదించుకుంది. కేవలము యేసుక్రీస్తు వారు అక్కడ జీవించాడు అన్న ఉద్దేశముతో అక్కడ మంచి కాదు, పరిశుద్ధత ఏర్పడింది. అక్కడ మంచి ఏదైనా వస్తుందని పలుకులకు అక్కడ పరిశుద్ధుడైన దైవ కుమారుడు ఎదిగి ఉన్నాడనేది ఇది నన్ను గమనించేవారు. మన జీవితాలు కూడా పాపమయమైపోయినట్లయితే, మన కుటుంబాలు కూడా పాపమయమైపోయినట్లయితే, మన వ్యక్తిగత జీవితాల్లో అనేక సమస్యలు గుండగా మనం వెళ్ళినట్లయితే ఒక్కసారి యేసుక్రీస్తును మన జీవితాల్లోకి ఆహ్వానించేవారుగా ఉండటానికి నిరంతరమ పరిశుద్ధాత్మ దేవుడు సదా మీ అందరికీ తోడయండి మిమ్మల్ని ముందుకు నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానముకి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.